అవతార పురుషుడైన పత్రి గారు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారము. మరియు ఈ సమావేశానికి వచ్చేసిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. పత్రి గారు ఈ ధ్యానాన్ని ప్రజలందరికీ తెలుపడానికి జన్మ తీసుకున్నాడు. ఆయన ఉద్యోగం చేస్తూ స్టార్ట్ చేశాడు. ఈరోజు భారతదేశం మొత్తం, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇన్ని లక్షల కోట్ల మందిని ధ్యానపరణ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపము కాబట్టి ఆయనకే సాధ్యమైంది, మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ ఎంత కష్టపడి చేశాడో ఆ విధంగా ఆయన ఎంతోమంది తోడ్పడ్డారు అప్పుడు లీడరు. కానీ ఈరోజు సరిగ్గా 34 ఏళ్ళ కిందట ప్రారంభించి రోజుగా కోట్ల మందికి ధ్యానం నేర్పించాడు. ఆయన నిజంగా చాలా మహానుభావుడు. ఆయన ఇటువంటి ఓంకారేశ్వర అష్టాదశ క్షేత్రాలు ఎన్నో నిర్మించాలని, అందరికీ అన్నదానం చేయాలని, అందరికీ ధ్యానం నేర్పాలనే ఉద్దేశంతోన ఈ ఓంకారేశ్వర అష్టాదశ ధ్యానశక్తి మహాక్షేత్రము ప్రారంభమైంది. మొదట 18 పిరమిడ్ నిర్మాణం జరిగినవి. ఆ తర్వాత అక్కడ వచ్చే వాళ్ళందరికీ సమావేశానికి ఒక మీటింగ్ హాలు, ఒక పెద్ద డైనింగ్ హాలు, పెద్ద కిచెను, ఒక డామెటరీ, ఒక 10 రూములు, బ్యూటిఫుల్ గార్డెను ఇవి ఎన్నో తయారు చేసాము. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఓంకారేశ్వరానికి వచ్చినా వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేయొచ్చు, భోజనం ఫ్రీగానే, డార్మెటరీ ఫ్రీ. కాబట్టి అన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మీరు ఎంతమంది వీలైతే ఎంతమంది ఓంకారేశ్వరాన్ని దర్శించుకొని ఈ ధన్యులు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్.